జై. అతార్ మెహర్ బాబాకి జై. మనము రోజు జరుపుకున్నటువంటి ప్రభు ప్రేమికుల సహవాస్కి విచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. ఈరోజు మండల్లో సభ్యురాలు అయినటువంటి మన్సారి గారు ఈరోజు బాబాలో జాయిన్ అయిండే రోజు 1997 జనవరి 12వ తారీఖు. ఆవిడకు చాలా ప్రాముఖ్యత కూడా ఇచ్చారు బాబా వారు. చిల్లి అని కూడా చాలా నిక్ నేమ్ తో పిలిచేవారట. ఈరోజు ఆవిడని తలుచుకున్నందుకు బాబావారు మనకి అవకాశం ఇచ్చినందుకు బాబావారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మొట్టమొదటగా నమో మెహర్ బాబా పద్మావతి ఆంటీ జై బాబా. పద్మావతి గారు మీరు నమో మెహర్ బాబా చేయండి. बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव। भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసిన అజ్ఞానాంధత అంతము చేసిన దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషట్ వర్గము అంతరింపగా హరిషట్ అంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము అవ్యయ మోక్షంబనుగ్రహింపుము। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। ప్రభుకి నమస్కారాలు, బాబాకి ధన్యవాదాలు, మీ అందరికి కూడా ధన్యవాదాలు తండ్రి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. నేను మరొక పాట కూడా అవకాశం ఇస్తే పాడతాను. జై బాబా. జై బాబా. తను చక్కగా నమో మెహర్ బాబా చేసి వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు శ్రీనివాసరావు బాబా మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత శారద గారు మీరు చదివినండి. శ్రీనివాసరావు जय बाबा जय बाबा अंडी अवतार मेहर बाबा की जय बाबा अंडी नागमणि మేడం గారు దర్శనము సగితివా ధరలో ధన్యుల జగతివా
బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా తనువే స్థిరమని ఇహమే పరమని తనువే స్థిరమని ఇహమే పరమని తలచితిరా నా కనులు తెరచితివి తలచితిరా నా కనులు తెరచితివి భవభయహరణ అవయవతరణ భవభయహరణ అవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా నీ వచనములో రసమేమోనదో నీ వచనములో రసమేమోనదో పరవశమై భువి నీ వశమాయర పరవశమై భువి నీ వశమాయర భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా నీ సేవయే మా నిత్య జీవనము నీ కరుణయే మానవ కళ్యాణము నీ సేవయే మా నిత్య జీవనము నీ కరుణయే మానవ కళ్యాణము నీ కరుణయే మానవ కళ్యాణము భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా నీ చల్లని చూపులకు ఈ జగము ఉల్లాసముతో ఊయలలుగెను నీ చల్లని చూపులకి జగము ఉల్లాసముతో ఊయలలుగెను భయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా నిన్ను కీర్తించని తనువదేలా నిన్ను గానని నా కనులవియేలా నిన్ను కీర్తించని తనువదేలా నిన్ను గానని నా కనులవియేలా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా జయ జయ మెహర్ బాబా అవతార్ జయ జయ మెహర్ బాబా అవతార్ జయ జయ మెహర్ బాబా థ్యాంక్ యూ అండి మట్టా నాగమణి మేడం గారు మీకు ధన్యవాదాలు నేను అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ అండి జై బాబా అంకుల్ చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు జై బాబా నాగమణి గారు తర్వాత సాంగిస్తారా నాకు శారద గారు తర్వాత సర్లేండి పాడండి అలానే శారద పాడండి అందరికి జయ మెహర్ బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అంతర్యామి నీవే అనంత ప్రేమ స్వరూపా అంతర్యామి నీవే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా
నీ చరణములే శరణం మెహరీషా దురిత విధూరా అంతర్యామి వినివే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరీషా దురిత విధూరా నీ చరణములే శరణం మెహరీషా దురిత విధూర జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అంతర్యామి వినివే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమనే భ్రమించేమో ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమనే భ్రమించేము భ్రమలో మము మననేక జాగృతినే కలిగించావు భ్రమలో మము మననేక జాగృతినే కలిగించావు అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు అంతర్యామి వినివే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా తరుణోపాయ ప్రేమొకటేననే ప్రేమే నీవై అరుదెంచావు తరుణోపాయము ప్రేమొకటేననే ప్రేమే నీవై అరుదెంచావు ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలిచావు ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలిచావు నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు అంతర్యామి వినివే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా
అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా జై బాబా జై బాబా జై బాబా మేర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा థ్యాంక్ యూ మా నాగమణి గారు అందరికీ బాగుంది శారద గారు, చాలా మంచి సంగీతన అంతే చక్కగా పాడి వినిపించారండి. ఇంకా జై బాబా. శర్మ గారు మీరు జై మెహర్ బాబా. సంగీతం, తర్వాత జై మెహర్ శ్రీ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. అన్ని రూపములు నీవయ్యా ఆది అంతములు లేవయ్యా ఆది పురుషుడవు నీవయ్యా అవతరించితివి నీవయ్యా. అన్ని రూపములు నీవయ్యా ఆది అంతములు లేవయ్యా ఆది పురుషుడవు నీవయ్యా అవతరించితివి నీవయ్యా. దృశ్యమంతయు నీవే ఈ విశ్వమంతయు నీవే. జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా. పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. శ్రీరాముడవు నీవయ్యా శ్రీకృష్ణుడవు నీవయ్యా అల్లావు నీవయ్యా యేసుక్రీస్తువు నీవయ్యా. ఏ యుగమందున నీవు మెహర్ బాబాగా వెలిశావు. జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా. పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. ఎన్నో జన్మలు ఎత్తాను ఎన్నో వ్రతాలు సలిపాను ఎన్నో పూజలు చేశాను దేవుడిగా నిన్ను ఎరిగాను. జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి. జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా నాగమణి గారు. జై మెహర్ బాబా నాగమణి గారు.
నా మాట వినపడుతుందా శారద గారు? జై మెహర్ వినిపిస్తుంది బాబా. సార్, వినిపిస్తుంది. నాగమణి గారు అన్మ్యూట్ అవ్వండి. శ్రీరాములు నెక్స్ట్ గారిని సంకీర్తన చేయమన్నారు కదా, శ్రీరాములు గారు సంకీర్తన చేయండి. జయ మెహర్ బాబా. నెక్స్ట్ లక్ష్మీ పదికేశ్వరానికి ఇచ్చేసేయండి, టైం ఉంటుంది. శ్రీరాములు గారికి చెప్పారండి, శ్రీరాములు గారికి చెప్పారు. ఓకే ఓకే, జై మెహర్ బాబా. జై బాబా. శ్రీరామ్ చేయండి. జై బాబా అండి. జై బాబా శ్రీరామ్ గారు. మీ పేరు చెప్పండి. సరస్వతి అండి, శ్రీరాముల వైఫ్ మాట్లాడుతున్నాను. సరస్వతి అండి. సరస్వతి గారు మీరు జై జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। माँ मेहरु बाबाकु मल्ले पूदंड, మా కన్న తండ్రికి మంగళారతులు. మా మెహరు బాబాకు మల్లె పూదండ, మా కన్న తండ్రికి మంగళారతులు. కడుపులో జగములు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తండ్రి. కడుపులో జగములు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తండ్రి. మా మెహరు బాబాకు మల్లె పూదండ, మా కన్న తండ్రికి మంగళారతులు. మౌనముగా కాలము కదలిపోతుంటేను, బిరబిరా ప్రేమికులు పరుగులెడుతుంటేను, ప్రేమార్ధవాహినియే ప్రవహించుతుంది. మా మెహరు బాబాకు మల్లె పూదండ, మా కన్న తండ్రికి మంగళారతులు. మెహరు సమాధిలో మహోన్నత చిత్రాలు, ప్రేమికుల గొంతులో ప్రభవించు నాదాలు. మెహరు సమాధిలో మహోన్నత చిత్రాలు, ప్రేమికుల గొంతులో ప్రభవించు నాదాలు. మేర్వాను కలములో మృదు మధుర భావాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా చేరార్చి భాగ్యము శిరీను పతి భక్తి. మణిజధీయుక్తి మెహరు మాయి కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా. నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై మెహరు బాబా, జై మెహరు బాబా. మా మెహరు బాబాకు మల్లె పూదండ, మా కన్న తండ్రికి మంగళారతులు. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబా. అందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా సరస్వతి గారు చాలా మంచి సంకీర్తన అందించారు. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. ఇప్పుడు పనగేశ్వర లక్ష్మీ పనగేశ్వర గారు మీరు సంకీర్తన చేయండి. లక్ష్మి గారు తర్వాత సులోచన రెడీ కూడా. అవతార్ మెహర్ బాబా की जय। ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై ప్రేమికుడవై, ఆటలాడుట వేడుక బాబా. బాబా 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 బాబా. ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై
ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి మేలు కొలిపి మనసును దోచి మేలు కొలిపి మనసును దోచి ఆటలాడుట వేడుక బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా ప్రేమనేనని ప్రేమించమని ప్రేమమైకములో మమ్ము త్రోసి ప్రేమనేనని ప్రేమించమని ప్రేమమైకములో మమ్ము త్రోసి మీ బాధలతో నాకు పనేమని మీ బాధలతో నాకు పనేమని మౌనముండుట న్యాయమా బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా 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 ఏంటి వినపట్లేదు? నాకే వినపట్లేదా? ఎవరికి వినపట్లేదండి? వినిపిస్తాను బ్లూటూత్ ఆంటీ పెట్టి ఉంచుతారు ఇది. శరణం ఆకలి వరము నీ సేవే దీంతో బాధ ఇదేను మీతో వచ్చి బ్లూటూత్ తీయకుండా ఇస్తారు నాకు. నీ సేవే మా జీవితాశయము ఎంతసేపు వచ్చాయి మాటలు? యుగముగా నీ స్మరణముతో క్షణమొక యుగముగా నీ స్మరణముతో మరణించుట మా ఆశయం బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా 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 అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా లక్ష్మి గారు, చాలా మంచి సంకీర్తన, అంతే చక్కగా పాడు వినిపించారు. మీకు జై బాబాలండి. సులోచన, నువ్వు సంకీర్తన చేయమ్మా. జై బాబా అంటే జై మెహర్ బాబా. శేషరత్నంగా రెడీ. జై అవతార్ మెహర్ బాబాకి జై. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై.
అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు నా స్వరము నవసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై ప్రేమే భావార్థముగా శ్రీవే సకలార్థముగా ప్రేమే భావార్థముగా నీవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు నీ బాటలో నడిపించు గీతాలను పాడించు నీ బాటలో నడిపించు నా స్వరము నవసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై హృదయేశా మెహరీషా సంగీత స్వరాదీశా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చూపుమయా సంగీతారాధనలో శాశ్వతముగా మననిమ్మా సంగీతారాధనలో శాశ్వతముగా మననిమ్మా నా స్వరము నవసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. మనీ ఆంటీ జై మెహర్ బాబా. మీకు జై బాబా అమ్మ. చేర్చుమయ్యా అనాలండి. సులోచన గారు సాన్నిధ్యము చేర్చుమయ్యా. జై బాబా అండి. జై బాబా. అలాగే జై జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మల్లికార్జునరావు గారు జై బాబా. బాబా గురించి తెలియజేయండి. జై బాబా. जय बाबा अम्मा. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అంత గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా అవతార్ మెహర్ బాబా ప్రేమాశీస్సులతోటి సంక్రాంతిని మీరు ఆనందంగా గడుపుకోవాలని మనందరూ బాబాని వేడుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఆయన అండదండలు ఉంటే ఆనందమే. అంచేత ఈ సంక్రాంతి 3 రోజులు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. జై బాబా. చిన్న ఎపిసోడ్ పెద్ద ప్రాచుర్యంలోకి రాలేదు ఇది, కానీ చాలా ఎపిసోడ్ చిన్నదైనా కూడా చాలా టచింగ్గా ఉంటుంది. అది మీతో షేర్ చేసుకుంటా. అవతార్ మెహర్ బాబా వారి ఆంధ్ర టూర్ మొదటి ఆంధ్ర టూర్ అన్నమాట. 1953లో ఒకసారి వెళ్ళారు ఆంధ్ర, 1954లో ఒకసారి వెళ్ళారు బాబా. ఇది 1953లో జరిగిన సంఘటన.
ఏలూరులో కట్ట సుబ్బారావు గారి తోటలో బాబాకు ఉండడం గురించి విడిగా గెస్ట్ హౌస్లో కట్టారు. అందులోనే కట్ట సుబ్బారావు గారు బాబాని అందులోనే విడిది ఏర్పాటు చేశారు. బాబా ఒక్కరు ఉండేవారు అందులో. ఇప్పటికి కూడా ఉంది, అది మనం చూసొస్తుంటాం. కట్ట సుబ్బారావు తోటలో అక్కడ ఉన్నారు బాబా. ఇది జరిగిన తేదీ ఎప్పుడంటే 27th January 1953. జనవరి నెలలోనే జరిగింది. 27th January 1953. ఊరు ఏలూరు, ప్రదేశం కట్ట సుబ్బారావు గారి తోట. అందులో బాబాకి ఉన్న గృహం, ఆ గృహంలో ఉన్నారు బాబా. బాబా సెంట్ ది గ్రూప్ అవే అండ్ కాల్డ్ 20 of the workers of ఏలూరు. ఆయన ఒక్క గ్రూపు వచ్చారు బాబాని సందర్శించడానికి. వాళ్ళని పంపించేశారు బాబా బయటికి. వచ్చిన వాళ్ళని అది దర్శనం ఇచ్చి పంపించేశారు. పంపించేసి వర్కర్స్ని అక్కడ 20 మంది వర్కర్స్ని లోపల పిలిచారు. అంటే కార్యకర్తలు అనమాట. అవతార్ మెహర్ ఏలూరు సెంటర్కి కార్యకర్తలు. ఆ కార్యకర్తలని 20 మందిని లోపలికి పిలిపించారు రమ్మని. 20 of the workers of the ఏలూరు మెహర్ సెంటర్ టు హిజ్ రూమ్, ఆయన రూమ్కి పిలిచి ఆల్ఫబెట్ బోర్డు మీద ఈ విధంగా రాసి చూపించారు బాబా. ఏమని? ఐ సే విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐఎమ్ గాడ్. నా దివ్యాధికారంతో నేను చెప్తున్నాను, నేను భగవంతుడిని అని. ఏ మానవుడు కూడా నేను భగవంతుడిని అని చెప్పి ఉండొచ్చు, కానీ నా దివ్యాధికారంతో చెప్తున్నాను నేను అథారిటేటివ్గా ఆథెంటికేటెడ్గా చెప్పింది లేదు. అనేక చోట్ల బాబా చెప్పారు నేను భగవంతుడిని. అంటే ఆయన మానవుడిగా ఉన్నారు కాబట్టి నేను భగవంతుడు అన్నారంటే మానవ రూపంలోని భగవంతుడు అంటే అవతార పురుషుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఐ సే విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐఎమ్ గాడ్ అని చెప్పి ఏలూరులో ఆంధ్ర టూర్కి వచ్చినప్పుడు కూడా 27th January 1953 నాడు బాబా ఆ కార్యకర్తలు అందరినీ పిలిచి 20 మందిని వాళ్ళకి ఈ విధంగా చెప్పారు. వాళ్ళు పిలిచిన వెంటనే హీ రిపీటెడ్ హీ స్టేట్మెంట్. ఒకసారి చెప్పి ఊరుకోలేదు, ఆ చెప్పిందే మళ్ళీ ఇంకొకసారి చెప్పారు. ఐ డిక్లేర్ విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐఎమ్ గాడ్. రెండోసారి కూడా వాళ్ళకి చెప్పారంటే అంతా నొక్కి వెక్కాడించారంటూ ఉంటాం మనం. అలా స్పష్టత, అందులో ఏమీ జంకు బొంకు లేకుండా చాలా ధైర్యంగా ఆయన దివ్యాధికారంతో చెప్పారు. ఆయన డివినిటీలో ఉన్నారు కాబట్టి, ఆ చైతన్యం ఉంది కాబట్టి, దైవీ చైతన్యం అంత ఇదిగా చెప్పగలిగారు. వేరే వాళ్ళు అయితే నేను భగవంతుడిని అని చెప్తారు తప్ప నా దివ్యాధికారంతో అన్నమాట ఉపయోగించడం అరుదు. దెన్ హీ కంక్లూడెడ్ ఐ ఆమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. మళ్ళీ దాన్ని ఇంకా వేరే మాటల్లో చెప్తుంది, నేను మానవ రూపంలోని భగవంతుడిని. ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఐ అలోన్ యామ్ రియల్. ఉన్నది నేనే సత్యం. ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్. నేను కాక ఉన్న మిగిలినంతా కూడా భ్రమ, లేనిది, మాయ అని చెప్తున్నారు. ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్. లవ్ మీ ఫ్రమ్ ది డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్స్. అని చేత నేను మానవ రూపంలోని భగవంతుని కాబట్టి, నేను అవతార పురుషుని కాబట్టి, మీరంతా హృదయపు లోతులోంచి నన్ను ప్రేమించండి అని చెప్తున్నారు. పైగా ప్రేమించడం కాదు, హృదయాంతరాలలోంచి అంటూ ఉంటాం. హృదయాంతరాలలోంచి అంటే హృదయపు లోతుల్లోంచి. అంచేత చాలా హృదయం లోతుల్లోంచి నన్ను ప్రేమించండి అని చెప్తారు. లవ్ మీ ఫ్రమ్ ది డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్స్. ఇది చెప్పిన తర్వాత బాబా దెన్ డిపార్టెడ్ టు గివ్ దర్శన్ ఇన్ ఏ నియర్ బై విలేజ్. ఏలూరుకి దగ్గరగా ఉన్న ఇంకో పట్టణం ఊరికి దర్శనానికి, అక్కడికి దర్శనం ఇవ్వడానికి బయలుదేరాడు. బస్సు గోపాలపట్నం ఏమో ఇంకో ఊర్లోకి, ఆ ఊరు వెళ్ళి అక్కడ దర్శనం ఇద్దామని బాబా వీళ్ళకి చెప్పి బయలుదేరారు. ఎలాంగ్ ది వే, ఆ దారిలో హీ హ్యాడ్ ది కార్ స్టాప్డ్ ఎలాంగ్ ది రోడ్. ఇంకా ఆయన కారులో వెళ్తున్నారు. కారులో వెళ్ళి కారు పక్కగా, రోడ్డుకి పక్కగా ఆపమని చెప్పారు. అతను కారులో తీసుకెళ్తున్న అతను రోడ్డు పక్కకు ఆపారు. ఎలాంగ్ ది వే హీ హ్యాడ్ ది కార్ స్టాప్డ్ along the road and approached a Tangawala resting under a tree with his horse.
ఆ పక్కని రోడ్డు పక్కని ఒక చెట్టు కింద ఒక గుర్రబండి వాడు గుర్రాన్ని వదిలేసి గుర్రం బండిని విడిగా ఇచ్చేసి తను ఆ గుర్రం ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ గుర్రం బండి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రత్యేకంగా ఆపేసి. ఈ టాంగా వల్ల రాలేదు, కానీ తనే వెళ్ళాడు దర్శనం ఇవ్వడానికి. టాంగా వాళ్ళంటే గుర్రబండి. టాంగా అంటే ఇక్కడ అంటాం మనం, అక్కడ ఆంధ్రాలో గుర్రబండి అంటారు. ఆ గుర్రబండి అతను చెట్టు కింద సేద తీసుకుంటూ ఉన్నాడు. ఎండాకాలం కాబట్టి బాబా కారు ఆపారు. టాంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు బాబా స్వయంగా. దిస్ మ్యాన్ హ్యాడ్ బీన్ ఫెర్రీయింగ్ లవర్స్ టు సుబ్బారావుస్ గార్డెన్ ఫర్ బాబాస్ దర్శన్. ఆ ఊళ్ళో కట్ట సుబ్బారావు గారి తోట ఊరికి చివరిగా ఉంటుంది. అని చేత ఊళ్ళో ఉన్న జనాలందరినీ కూడా తన గుర్రబండిలో ఇక్కడికి తీసుకొస్తూ ఉండేవారు చాలామంది. ట్రిప్పులుగా తీసుకొచ్చి బాబా లవర్స్ అందరినీ కూడా బాబా దర్శనార్థం చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడ వదులుతూ ఉండేవాడు. అంటే డబ్బులు తీసుకునే ఫ్రీగా అని కాదు, కానీ ఆ పని చేస్తూ ఉండేవాడు తను బాబా ఉన్నంతకాలం కూడా. దిస్ మ్యాన్ హ్యాస్ బీన్ ఫెర్రింగ్ లవర్స్ సుబ్బారావుస్ గార్డెన్ ఫర్ బాబాస్ దర్శన్. కటా సుబ్బారావు గారి తోటలకి అందరూ జనాలు తీసుకొచ్చాడు బాబా దర్శనార్థం. బట్ బీయింగ్ ఏ ముస్లిం, ఈ టాంగా వల్ల ఈ గుర్రబండి వాడు మహమ్మదీ మతస్థుడు, హిందూ మతస్థుడు కాదు, మహమ్మదీయుడు. అంచేత ఇతన్ని వేరేగా చూసేవారు, కొంచెం ఇన్సల్ట్ చేసేవారు. బహుశా ఇతను కూడా నేను దర్శనం చేసుకుంటాను అంటే, నువ్వు ఎక్కడో తురకాడో నీకు దర్శనం ఎందుకు, నీకు అలా ఉన్నాడు కదా, ఈయన అవతార పురుషుడు అని చెప్పి వాళ్ళు ఎవరో అడ్డుపెట్టారు, ఏదో అడ్డుపెట్టి ఇతన్ని చిన్నపుచ్చారు. దిస్ మ్యాన్ హ్యాడ్ బిన్ ఫెరింగ్ ముస్లిం, హీ హ్యాడ్ బిన్ అఫెండెడ్ వన్ డే. ఒకసారి ఇతన్ని తోలనాడారు, అవమానపరిచారు అక్కడ జనాలంతా. బాబా దర్శనం పనికిరావని. He had been offended one day when one devotee had informed him that Meher Baba was Khuda. బాబా భగవంతుడు, ఆ భగవంతుడు నువ్వే దర్శనం చేసుకుంటావు అని. ఈ పెర్షియన్ నేమ్ ఫర్ గాడ్. పెర్షియాలో సూఫీ మతస్థులు అంటారు, ఇందులో సూఫీలో ఖుదా అంటారు అన్నమాట. పెర్షియన్ భాషలో కూడా ఖుదా అంటే గాడ్ అని, భగవంతుడని. Persian name for God, the Supreme Being. Now, Baba was standing before him. బాబా స్వయంగా కారు దిగి అతని దగ్గరికి వెళ్ళి ఆ గుర్రబండి ఎదురుగుండా వెళ్ళి నిలబడ్డారు బాబా. ఆల్దో బాబా హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అక్కడ ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఉదయం మార్నింగ్ టిఫిన్ అంటాం మేము. ఆ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, తినే బయలుదేరారు బాబా. తను బ్రేక్ఫాస్ట్ తిని బయలుదేరినప్పటికి కూడా వాడి దగ్గర నుంచి ఏదో అడిగారు, కొంచెం తినడానికి ఏమైనా పెడతామని, గుర్రబండి వాడిని. హీ టోల్డ్ ది మ్యాన్ త్రూ ఇరుచి ద్వారా అడిగించాడు దట్ హీ వాజ్ హంగ్రీ అండ్ విష్ టు షేర్ ఇన్ హీజ్ మీగర్ మీల్. విశ్రాంతి తీసుకుని ఏదో తింటున్నాడు పాపం వాడు ఆ రోడ్డు పక్కనే. అంచేత నువ్వు తినే దాంట్లో నాకు కొంచెం పెట్టు, నాకు ఆకలిగా ఉందన్నారు. అప్పుడే టిఫిన్ తిని బయలుదేరినా కూడా గుర్రబండి వాడి దగ్గరికి వెళ్ళి స్వయంగా అతను తింటున్న తిండిలో నాకు కొంచెం పెట్టమని అడిగారు బాబా. అతను ఉదయమే కాబట్టి అతను కూడా ఏదో బ్రేక్ఫాస్టే తింటున్నాడు, ఏదో రొట్టె గిట్టు ఏదో తింటున్నాడు. అందులో నాకు కొంచెం పెట్టు, నాకు ఆకలిగా ఉందని అడిగారు. హీ వాజ్ హంగ్రీ అండ్ విష్ టు షేర్ హిజ్ మీగర్ మీల్. అతను తింటున్న దాంట్లో తనకు కూడా భాగం కొంచెం పెట్టమన్నారు. ఎవరు ఈ రుచిగా చేత అడిగించారు. నోయింగ్ ది మ్యాన్స్ హార్ట్ హ్యాడ్ బీన్ హర్ట్ ఎట్ వన్ పాయింట్, బాబా ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ థింకింగ్. బాబాకి ఈ విషయాలని తెలుసు. వీళ్ళంతా అక్కడ ఉన్న బాబాలో జనాలంతా కూడా ఇతన్ని అవమానపరిచారు అని చేత కొంచెం వ్యాకులతో ఉన్నాడు.
ఇతను అవమానపరిచి బయట పంపించేశారు కాబట్టి ఆ విషయం తనకు సర్వజ్ఞుడు కాబట్టి తెలుసు కాబట్టి అతను నోయింగ్ ది మ్యాన్స్ హార్ట్ హ్యాడ్ బిన్ హర్ట్ ఎట్ వన్ పాయింట్ బాబా ఆస్క్ హిమ్ వాట్ హీ వాజ్ థింకింగ్, నువ్వేమిటి ఆలోచిస్తున్నావు అని చెప్పి, నీ మనసులో ఏముంది ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పి బాబా ఆ గుర్రబండి అతన్ని ఆ ముస్లింని అడిగారు. అండ్ ది ముస్లిం రిప్లైడ్, ఆ గుర్రబండి నడిపి ముస్లిం ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, బాబా యువర్ ఫాలోవర్స్ సే యు ఆర్ ఖుదా. బాబా నిన్ను అనుసరించి జనాలంతా కూడా నువ్వు భగవంతుడు అంటున్నారు అని. అంటే నువ్వు నిజంగా భగవంతుడైనా అన్నట్టు అనుమానం కొద్దీ మీ మీ శిష్యులంతా నేను భగవంతుడు అంటున్నారు ఏమిటి, ఖుదా అంటున్నారు ఏమిటని, నువ్వు ఖుదావా అని అడిగారు అనమాట. దానికి బాబా ఈ విధంగా సమాధానం చెప్పారు, మేకింగ్ ఏ ప్లే ఆన్ వర్డ్స్. బాబా రిప్లైడ్ ఇన్ హిందీలో ఈ విధంగా సమాధానం చెప్పారు, అతను ముస్లిం కాబట్టి. మై ఖుదా హూँ ఇస్లియే మై ఖుద్ ఆయా హూँ. ఖుద్ అంటే నేను స్వయంగా అని, మై ఖుద్ ఆయా హూँ అంటే నేను స్వయంగా నేనే వచ్చాను, నిన్ను నా దగ్గరికి పిలిపించుకోకుండా నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నేను భగవంతుడు కాబట్టి, భగవంతుడైన నాకు సర్వం తెలుసు కాబట్టి, నిన్ను కించపరిచారు కాబట్టి, నువ్వు దర్శనానికి రాబోతుంటే ఆయన దర్శనానికి నువ్వు అర్హుడు కాదు అని చెప్పి పక్కకు తోస్తారు కాబట్టి, ఆ విషయం తెలుసుకుని నేను భగవంతుని కాబట్టి నేను స్వయంగా నీ దగ్గరికి వచ్చాను రా బాబు, పైగా రావడం కాకుండా నువ్వు తింటున్న దాంట్లో భాగం కూడా అడిగాను అనుకోవాలి మనం. జస్ట్ మేకింగ్ ఏ ప్లే ఆన్ వర్డ్స్ బాబా రిప్లైడ్ ఇన్ హిందీ మై ఖుదా హూँ ఇస్లియే మై ఖుద్ ఆయా హూँ అని చెప్పి అన్నారు. మీనింగ్ ఐ ఆమ్ గాడ్, దట్ ఈజ్ వై ఐ హ్యావ్ కమ్ పర్సనలీ టు యూ. అందుచేత నేను భగవంతుని కాబట్టి నేను నీ దగ్గర స్వయంగా వచ్చాను అని చెప్పి ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారు హిందీ దాన్ని ఇంగ్లీష్లో. ది మ్యాన్ వాజ్ సో మూడ్, అతను చాలా చెలించిపోయాడు బాబా అన్న మాటలకి. హీ ప్రొస్ట్రేటెడ్ ఆన్ ది గ్రౌండ్, బాబా కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ బోర్లా పడి బాబా కాళ్ళ మీద పడిపోయాడు ఆ గుర్రబండి వాడు ముస్లిం. హీ ప్రొస్ట్రేటెడ్ ఆన్ ది గ్రౌండ్ వీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా ఫర్ సమ్ టైమ్. ఏడుస్తూ బాబా కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ, భగవంతుడే స్వయంగా నన్ను వెతుక్కుంటూ నేను ఆయన దర్శనానికి అర్హుడిని కాదని చెప్పి వీళ్ళంతా నన్ను తోసేసిన, సాక్షాత్తు భగవంతుడు కాబట్టి నా మీద దయగదర్చి అతనే నా దగ్గరికి వచ్చి పైగా నేను తింటున్న ఆహారంలో భాగం కూడా అడిగారు అని చెప్పి అతని కళ్ళమట్టి నీళ్ళు వచ్చి బాబా కాళ్ళ మీద పడిపోయాడు. ఈ ఇన్సిడెంట్ ఇంతవరకు బాగానే ఉంది, ఇదే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. దీని తర్వాత ఫైనల్ ట్యాగ్ ఎండ్ అంటారు దీన్ని, అది మాత్రం చాలా విచిత్రమైంది, అది చాలా ఆశ్చర్యకరంగా అయింది కూడా. అతను ఏమిటంటే ఈ గుర్రబండోడు అక్కడికి మెహరాబాద్ వెళ్ళి మెహరాబాద్లో అమర్తిథికి వెళ్ళి అమర్తిథిలో మెహరాబాద్లోనే చనిపోయాడు. ఎంత అదృష్టవంతుడో చూడండి. అంటే 69 తర్వాత వెళ్ళి ఉంటాడు, 70లోనే ఇప్పుడు వెళ్ళి ఉంటాడు తర్వాత కాలంలో. ది సంబుల్ టాంగావాలా బికేమ్ వన్ ఆఫ్ మెహర్ బాబాస్ లవర్స్. ఇతను ఆ విధంగా బాబా లవర్ అయ్యారు ముస్లిం. అండ్ సెవరల్ ఇయర్స్ లేటర్, చాలా ఏళ్ళ తర్వాత, ఇది చెప్పుకుంటాం కదా 53లో జరిగింది ఇది. బాబా 69లో తన శరీరం సాధించారు. 69లో శరీరం సాధిస్తే బహుశా 70 తర్వాత ఎప్పుడో జరిగి ఉంటుంది, 75, 80, 70వ దశకం అనుకోవచ్చు. ఇతను అమర్తిథికి వెళ్ళాట. అంటే బాబా శరీరం సాధించిన తర్వాత కదా అమర్తిథి జరిగింది. They became one of the Meher Baba lovers and several years later died at Mehrabad during the Amartithi celebrations. అమర్తిథి సెలబ్రేషన్స్ కానీ వెళ్ళి అక్కడ బాబా దర్శనానికి సమాధి దర్శనానికి వెళ్ళి ఆ రోజుల్లోనే అమర్తిథి రోజుల్లోనే మెహరాబాద్లోనే ప్రాణం వదిలాడు. ఎంత అదృష్టవంతుడో చూడండి. మరి అతను అంతర్గతంగా అంత భగవంతుని ప్రేమికుడు కాబట్టి ఆయన గుర్తించగలిగాడు. బాబా అవతారుడు కాబట్టే ఎవరు ఎంత లోతుల్లోంచి భగవంతుని ప్రేమిస్తారు అన్నది ఆయనకి సర్వము విదితమే. ఈ సృష్టిలో అందరినీ కూడా, సృష్టి అంతలోనూ కూడా ఏ మానవుడు ఎంత లోతుగా భగవంతుని ప్రేమిస్తున్నాడు
ఇప్పుడు మెహర్ బాబాగా తను ప్రేమించకపోవచ్చు, కానీ భగవత్ ప్రేమికులు చాలా దిట్టమైన వాళ్ళు ఉంటారు, చాలా లోతుల్లో ప్రేమించిన వాళ్ళు. అందులో ఇతను ముస్లిం కాబట్టి అతను నమ్ముకున్న అల్లా రూపంలో ప్రేమించినా కూడా చాలా హృదయాంతరాలలోంచి, లోతుల్లోంచి నిజాయితీతోటి బాబాను ప్రేమించాడు కాబట్టి అతని మరణం కూడా తన పాదాల చెంతే కలిగితే చూశారు. సాక్షాత్తు తను వెళ్ళడం, తను తింటున్న దాంట్లో భాగం అడగడం, నేను భగవంతుని కాబట్టి నేను స్వయంగా నేనే వచ్చాను, నువ్వు నా దగ్గర రాలేకపోయినా కూడా అని చెప్పడం, ఆఖరికి అతనికి మరణం కూడా తన పాదాల చెంతే హైదరాబాద్లో ప్రాణం వదలడం అన్నది అంత అదృష్టవంతులకే జరుగుతుంది, అందరికీ జరగదు. అక్కడే చచ్చిపోదామని వెళ్ళిన వాళ్ళు అక్కడ సావు సంభవించకుండా వచ్చేసి తర్వాత వాళ్ళ ఇళ్ళల్లోనే, వాళ్ళ ఊళ్ళల్లోనే చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. చాలా ఏళ్ళ నుండి ఏదో కారణం చేత ఇంకెక్కడ ఉండలేక వచ్చేయడం, అక్కడ చనిపోకుండా ఇక్కడ. అలాగే కాశీలో చనిపోవడం కూడా అంత విశిష్టత చెప్పుకుంటారు. చనిపోవడానికి కాశీ వెళ్ళేవారు, వెళ్ళేవారు కానీ కాశీలో కూడా అందరూ మరణం సంభవించేది కాదు. కాశీ దర్శనం అయిపోయి దారిలో వస్తుంటే నా కాలినడకన వెళ్ళేవారు పూర్వీకులు కాశీ. తిరిగి వచ్చేస్తుంటే, కాశీ నుంచి తిరిగి వచ్చేస్తుంటే మార్గ మధ్యంలో చనిపోయేవారు, కానీ కాశీలో చావడం ఆ దృష్టం లభించేది కదా చాలామందికి. అలాగే ఇక్కడ బాబాకి మాత్రం పిలిపించుకున్నారు ఆయన ఇతను చనిపోయేటప్పుడు. ఇవన్నీ మనం చూస్తే ఖచ్చితంగా ఆయనకి మోక్షం ఇచ్చి ఉంటాడు. ఈ గుర్రబండి వాడికి అంత పెద్ద నగరంలో కట్టా సుబ్బారావు గారు స్వయంగా ఉండగా వెళ్ళారు. మరి కట్టా సుబ్బారావు గారికి అలాంటి ఉద్దండులు చాలామంది బాబా ప్రేమికులు ఉన్నారు ఏలూరులో. వారికి లభించిందో లేదో తెలియదు, కానీ మనం ఈ పేరు కూడా ఇతని పేరు కూడా ఎక్కడ రాయలేదు, ముస్లిం అన్నారు. అంటే ఈ రికార్డ్స్లోకి అతని పేరు కూడా రాలేదు, చూడండి, అదో విచిత్రం. ఇంత రాసిన వాళ్ళు అతని పేరు రాయొచ్చు కదా, అతను ఎవరు రాయలేదు. కానీ ఫుట్ నోట్స్లో రాశారు. లార్డ్ మెహల్లో కూడా మెయిన్ లార్డ్ మెహల్లో రాయకుండా అక్కడ పువ్వు గుర్తుపెట్టి ఫుట్ నోట్ రాసి, ఆ ఫుట్ నోట్స్లో తర్వాత కాలంలో ఇతను అమర్తిథికి వెళ్ళినప్పుడు మెహరాబాద్లోనే తన ప్రాణం వదిలేడు అమర్తిథి టైంలో అన్న విశేషం కూడా తర్వాత రాశారు. మెయిన్ దాంట్లో రాయలేదు. చేత ఇది ఇన్సిడెంట్ చిన్నదైనా కూడా బాబా యొక్క ప్రేమ ఎలా ఉంటుందో తెలియచేస్తూ ఉంటుంది. కిట్టి దేవితో సంబంధించిన అంశాలన్నీ కూడా నేను సేకరించి మ్యాగజైన్లో వేస్తూ ఉంటాను. ఏప్రిల్ 1932లో బాబా వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్ వెళ్ళారు బాబా, లండన్లో కిట్టి దేవి ఇంట్లోనే ఉన్నారు అప్పుడు కూడా. 22 ఏప్రిల్ 1932లో జరిగినవి కొన్ని చెప్పుకుందాం. ముందర 18 ఏప్రిల్ 1952లో కిమ్ అని ఆవిడ suggests and invites Baba to go to Switzerland since it was so cold in England. ఇది స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది కిమ్ అని ఆవిడ. అతను వచ్చి, బాబా ఇక్కడ చలి ఎక్కువ ఉంది ఇంగ్లాండ్లో, చాలా చలి ఎక్కువ అని చేత నువ్వు స్విట్జర్లాండ్ వచ్చేసాయి, నీ ఇక్కడ వదిలేసి, ఇంగ్లాండ్ వదిలేసి అని చెప్పింది. అంటే అక్కడ తీసుకెళ్ళాలని. కిమ్ థ్రెటెండ్ బాబా. ఆవిడకు ఒక ఛాలెంజ్, బాబాకు ఛాలెంజ్, ఒక అదేమిటి సవాల్ కూడా విసిరింది. ఇఫ్ యూ డు నాట్ కమ్ టేక్ మీ విత్ యూ, ఇఫ్ యూ డోంట్ టేక్ మీ విత్ యూ ఐ విల్ కమిట్ సూసైడ్, ఐ ప్లేస్ యూ అబవ్ ఆల్. ఇంచేత నువ్వు కనుక నాతో కనుక నువ్వు రాకపోతే, నీతో కనుక నన్ను తీసుకెళ్ళకపోతే, స్విట్జర్లాండ్ తీసుకెళ్ళిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఐ ప్లేస్ యూ అబవ్ ఆల్. చేత నేను అందరికంటే ఉన్నతుడిగా చూస్తాను అని చేత నువ్వు నాతో పాటు స్విట్జర్లాండ్ రా, నువ్వు రాకపోతే మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటాను. తిట్టారు బాబా ఆవిడ్ని. బాబా అడ్మానిష్డ్ హెర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అందరి ఎదురుగా కూడా కిమ్మని ఆవిడ్ని చివాట్లేశారు ఆత్మహత్య చేసుకుంటానంటే. ఇఫ్ దట్ ఈస్ సో దెన్ క్యారీ అవుట్ మై విషెస్ ఫుల్లీ. నిజంగానే నువ్వు
మీ స్విట్జర్లాండ్ నేను రాకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టయితే నేను చెప్పిన ఆదేశాలను నువ్వు పూర్తిగా ఆచరించు. నేను చెప్పిన ఆదేశాలు ఇస్తాను, ఆదేశాలను నా కోరికలు నెరవేరుస్తావా అని అడిగారు. ఇఫ్ దట్ ఈస్ సో దెన్ క్యారీ అవుట్ మై విషెస్ ఫుల్లీ. నేను నా ప్రేమికుల నుంచి ఏం కోరుకుంటున్నానో అది నువ్వు ఆచరించు. డూ నాట్ క్వశ్చన్ మీ ఆర్ సజెస్ట్ ఎనీథింగ్ టు మీ. నన్ను ఏం ప్రశ్నించొద్దు, నాకు ఇటువంటి సలహాలు కూడా ఏం చెప్పొద్దు. చలి ఎక్కువ ఉంది కాబట్టి స్విట్జర్లాండ్ వచ్చాయి, నువ్వు అక్కడ అంత చలి ఉండదు, అలాంటి సలహాలు నాకేం చెప్పకని చెప్తున్నారు బాబా. ఆవిడ అందరూ ఎదురుకుండా చివాట్లేసి, ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటానంది కాబట్టి. ఆల్దో ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ఫాలోయింగ్ మెరిట్స్ బిహేవ్స్. మెరిడిత్ ఇస్తారని అతను అక్కడ మెహర్ రిట్రీట్, మెహరాశ్రమం అంటాం మనం. ఆశ్రమం లాంటిది కట్టాడు బాబా పేరు. చాలా కాస్ట్ పెట్టి కట్టి స్వయంగా బాబా ఏం చెప్పలేదు, దాన్ని రిబ్బన్ కటింగ్కి బాబానే పిలిచారు ఇనాగ్రేషన్కి. దానికొని వచ్చారు బాబా. ఇప్పుడు ఏప్రిల్ 32లో జరిగిన విషయాలు 1932 సంవత్సరంలో. అంచేత నేను సాక్షాత్తు సద్గురుని లేకపోతే అవతార పురుషుని అయినప్పటికీ కూడా నేను ఇక్కడికి వచ్చాక మెరిడిస్టర్ ఏం చెప్తే అది ఆచరిస్తున్నాను. ఇతను తప్పుగా బిహేవ్ చేశాడు మెరిడిస్టర్. బాబా మండలి వారు అందరినీ కూడా అతను గుప్పిట్లో పెట్టుకుని, మీరు నేను చెప్పినట్టు చేయండి, ఇంటికి లేవాలి, ఇంటికి చేయాలి, అలా చేయాలని చెప్పి మొత్తం వాళ్ళు ఏం చేయాలో కూడా, ఇంక్లూడింగ్ క్లోజ్ ఈరుచి అలాంటి వాళ్ళని కూడా, బాబాకు అతి సన్నిహితులైన వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చేవారు. వాళ్ళు వచ్చి గోల్పెట్టి బాబా దగ్గరికి వచ్చి, ఇతనేంటి నువ్వు సాక్షాత్ అవతార పురుషుడి, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం, నువ్వు ఏ ఆదేశం ఇచ్చినా మేము పాటిస్తాం, మీది పాటిస్తాం, కానీ మధ్యలో ఇతను ఎవరు, ఇతను మాకేమో అని ఎప్పుడు భోజనం చేయాలో, ఎప్పుడు పడుకోవాలో, ఎక్కడ చేయాలో, ఎక్కడ ఉండాలో, మేము ఉండి ప్రదేశం దగ్గర నుంచి కూడా అన్నీ కూడా నాకు షెడ్యూల్ ఇస్తున్నాడు. ఒక టైం టేబుల్ షెడ్యూల్ ఇచ్చేసి దీని ప్రకారం మీరు నడుచుకోవాలని చెప్తుండేవాడు. మరి ఆ టైంలో బాబా పిలిస్తే నువ్వేమో అక్కడికి వెళ్ళకు, నువ్వు టిఫిన్ టైం ఏది, నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకో అలా చెప్తుండేవాడు. వాళ్ళు బాబాకి తెలుసు ఇవన్నీ, అయినా కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఏ ఆజ్ఞ చెప్తే ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను. నేను సాక్షాత్ అవతార పురుషుని కూడా అయినప్పటికీ కూడా మెరిడిస్టర్ సార్ చెప్పినవన్నీ కూడా ఆయన అడుగుదారులో నేను నడుస్తున్నాను, నేను భగవంతుని అయినప్పటికీ కూడా అని చెప్తున్నారు ఇక్కడ. అతను ఆజ్ఞాపాలన చేస్తున్నాను వాడికని. యాక్చువల్గా మెహర్ బాబా చెప్పినవన్నీ ఆజ్ఞలు పాటించి ఇతను ఫాలో అవ్వాలి మెరిడిస్టర్. అలా కాకుండా అతను ఆశ్రమం తను కట్టించాడు కాబట్టి, తన అధికారి కాబట్టి, దానికి ఆశ్రమానికి తన అధీనంలో ఉంది కాబట్టి, తనే యజమాని కాబట్టి, తను ఏం చెప్తే అందరూ వినాలని చెప్పి, అంటే అక్కడెక్కడ స్పిరిచువాలిటీ లేదు, ఈగో ఉంది, గర్వం ఉంది. ఆఖరికి బాబా కూడా ఆదేశించేవారు, అతను ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు భోజనం చేయాలో, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలో బాబా కూడా ఇవన్నీ చెప్తుండేవాడు. అందుకే బాబా అంటున్నాను, నేను అవతార పురుషుని అయినప్పుడు కూడా అతను చెప్పినవన్నీ వింటున్నాను, నేను మాట్లాడకుండా అతను ఏం చేయమంటే చేస్తున్నాను నేను అంటున్నారు బాబా. ఆల్దో ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ఫాలోయింగ్ మెరిడిస్టర్స్ ఆర్డర్స్, అతని ఆర్డర్ని. అండ్ ఇఫ్ యూ డు నాట్ డూ దట్, ఆ విధంగా నువ్వు కూడా అతను చెప్పిన వినకపోతే నువ్వు ఇది ఎక్కడో స్విట్జర్లాండ్ వచ్చేయమంటున్నావు. మరి అతను పర్మిషన్ లేకుండా నేను స్విట్జర్లాండ్ ఎలా వస్తా అన్నట్టు చెప్పారనమాట. అండ్ ఇఫ్ యూ డు నాట్ ఫాలో దట్, వాట్ హార్మ్ ఈజ్ దేర్. అతను చెప్పినట్టు వినొచ్చు కదా, అతను చెప్పినట్టు వినకుండా నువ్వు ఎక్కడో స్విట్జర్లాండ్ వచ్చేయమంటావు ఏంటి? అతని ఆదేశాలు నువ్వు కూడా పాటిస్తాడు, నేనే వింటున్నాను అతను చెప్పినట్టు, నువ్వు కూడా పాటించు అని చెప్పి కిమ్కి చెప్పారు బాబా. మెరిడిత్ హ్యాస్ నాట్ ఈవెన్ అలాటెడ్ టైమ్ ఫర్ మీ టు కమ్యూనికేట్ విత్ ది మండలి. తను కూడా వచ్చిన మండలి వారితో బాబా కాంటాక్ట్ చేయడానికి కూడా టైం ఇచ్చేవాడు కాదు. వాళ్ళతో వాడికి ఏదో ఆదేశాలు ఇచ్చి ఏదో మాట్లాడుతుంటే, ఇప్పుడు కాదు నాడు అని చెప్పి తీసుకెళ్ళిపోయేవాడు. అదే బాబా అంటున్నారు, ఆఖరికి నా సొంత మండలి వారితో నేను ముచ్చటించుకుందామంటే కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదు మెరిడిస్తారు. చిత్రం ఏమిటంటే,
ఇంత ఏంటంటే బాబాని వదిలేశాడు ఇతను. మాల్కమ్స్ క్లాస్ అని ఉన్నాడు ఇంకొక అతను చిట్ట చివరి వరకు బాబాని అనుసరించారు, బాబాని వదిలేదు. ఈ మెరిడిత్ స్టార్ మాత్రం తేడా మనిషి. అంచేత తర్వాత కొద్ది రోజుల్లోనే బాబాని వదిలేశాడు ఇతను. బాబాని వదిలేసి మళ్ళీ కృష్ణ ఏదో పట్టుకున్నాడు. అలా తేడా మనిషి మెరిడిత్ స్టార్. Meredith has not even allotted time for me to communicate with the మండలి. మండలితో ముచ్చటించడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదు ఇతను. స్టిల్ అయినప్పటికీ కూడా ఐ గో టు మీట్ విత్ దెమ్ ఎట్ 5 in the morning. ఇతనికి తెలియకుండా పొద్దున్నే 5 గంటలు లేచిపోయి నేను రహస్యంగా నా మండలి వాళ్ళతో మాట్లాడడానికి పొద్దున్నే 5ంటికి వెళ్ళి వాళ్ళకి ఏం ఆదేశాలు ఇవ్వాలో అది ఇచ్చి వస్తున్నాను. వాడికి తెలిస్తే వెళ్ళినవాడు. ఎంత పరిస్థితి చూడండి. ఆఖరికి అవతార పురుషుడు కూడా అతని చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. అతను కాదండి ఎందుకని చెప్పి ప్రేమతో అతను ఆడే ఆటలన్నీ కూడా ఇతను కూడా బాబా ప్రోత్సహించారు. అదే విచిత్రం. సాక్షాత్ అవతార పురుషుడు అయ్యింది, తను ఎందుకు వినాలి? పైగా తన మండలి వాళ్ళు కూడా ఎందుకు వినాలి అతని మాట? పైగా అతను కూడా గౌరవించాలి అవతారిని. అతను పిలిచాడు కదా, ఆహ్వానించాడు, అని చేత అతన్ని గౌరవించాలి. అది పోయి నువ్వు ఇప్పుడు నేను ఇంటికి పడుకొని ఇంటికి ఇవన్నీ తనెవరు ఆదేవడానికి తప్పదు, ఇవ్వకూడదు. ఐ గో టు మీట్ విత్ దెమ్ ఎట్ 5 o'clock in the morning సో దట్ ఐ ఆమ్ రెడీ బై 6 ఫర్ మెడిసిన్ ప్రోగ్రామ్. ఎందుకంటే 6 గంటలకి నాకు ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాడు మెరిస్టారు. 6 గంటలకి వాడు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళమంటే ఆ షెడ్యూల్ ఉంది. అతని షెడ్యూల్ ప్రకారం నేను 6 గంటలకి అతనితో వెళ్ళాలి మెరిస్టార్ తోటి. అంచేత నేను 5 గంటలే లేచిపోయి మా మండలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో ముచ్చటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి వాళ్ళతో నేను మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు మెరిస్టారు. ఎంత విచిత్రమైన పరిస్థితి చూడండి. సరదాగా ఉంటాయి ఇవన్నీ ఇన్సిడెంట్స్ అంటే. ఎందుకంటే లార్డ్ మెహర్ పెద్ద వాల్యూమ్ అంత మహాసముద్రం, అందరూ ప్రతిదీ చదువుతారని లేదు. అంచేత ఈ టచింగ్ ఇన్సిడెంట్స్ అన్నీ ఏరుకుని మీకు చెప్తూ ఉంటాను. మీరు మొత్తం లార్డ్ మెహర్ చదవకపోయినా ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఏమేమి జరిగేవి అన్నది. ఇన్ ది ఈవినింగ్ మెరిడిత్ పర్పస్ఫుల్లీ పాంపస్లీ రెడ్ అవుట్ హిస్ పోయమ్స్ టు బాబా అండ్ ది గ్రూప్. అంటే గర్వంగా నేను ఎంత బాగా రాశానో చూడు పోయమ్స్ అని చెప్పి తను రాసిన రచనలన్నీ కూడా, కవితలన్నీ రాశాడు ఇంగ్లీష్లో, పోయమ్స్. ఆ పోయమ్స్ అన్నీ కూడా బాబాకి దగ్గర నిలబడి పెద్ద గర్వంగా అతనికి బాబా దగ్గర చదవడం మొదలుపెట్టాడు. ఐ ఆమ్ లైక్ ది డస్ట్ ఎట్ ది మాస్టర్స్ ఫీట్. అందులో ఏం రాశాడు ఒక వాక్యం, నేను నా గురువుగారి యొక్క పాదాల దగ్గర ఒక ధూళిని అని రాశాడు. కానీ ప్రవర్తనలో మాత్రం అలా లేదు. గురువుగారి దగ్గర ఒక పాదధూళిని కింద ప్రవర్తించట్లేదు. తన యజమాని తన చెప్పు చేతల్లో బాబా ఉన్నట్టు ప్రవర్తించేవాడు. తన చెప్పు చేతల్లోనే బాబా ఉండాలని ఉండేటట్టు చేశాడు. పైగా రాసిన కవితల్లో మాత్రం ఏం రాశాట, ఐ ఆమ్ లైక్ ది డస్ట్ అట్ ది ఫీట్ ఆఫ్ మై మాస్టర్ అని. నా గురువుగారి పాదాల చెంత నేను ఒక ధూళి లాంటి వాడిని, అంటే అంత అణుకుగా పడి ఉంటాను. ది మింటా అండ్ హెర్ ఫ్రెండ్ ఆయలా కుడ్ నాట్ హోల్డ్ బ్యాక్ దేర్ ఈగిల్స్. వీడి ప్రవర్తన చూసి ఈ మింటా అనేవాడను ఆయలా అని వీళ్ళిద్దరు కూడా ముస్ముస్లో నవ్వుకుంటున్నట్ట. వీడేమో ఇంత గర్వం ఎక్కువడు, చాలా అహంకారం ఎక్కువ. బాబానే అదుపులో పెట్టాడు, బాబాకే షెడ్యూల్ ఇచ్చాడు, రేపు ఎన్నింటికి లేవాలో, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా బాబాకి ఆర్డర్స్ ఇస్తున్నాడు. పైగా అలాంటి వాడేమో బాబాని పాదాల చెంత నేను ధూళిని అని చెప్పి రాస్తున్నాడని చెప్పి వీళ్ళు చిన్న చిన్న గుసగుసలతోటి చిన్న చిన్న నవ్వులు పక్కుని ఉండబట్టలేక నవ్వేశారట. నవ్వుకుని వీడి పోయం చూసి, పోయిటరీ చూసి, కవితలు చూసి. మింటా అండ్ హెర్ ఫ్రెండ్ ఆయలా కుడ్ నాట్ హోల్డ్ బ్యాక్ దేర్ గిగిల్స్, అంటే చిరునవ్వులు అన్నమాట. మింటా కవర్డ్ హెర్ ఫేస్, ఆవిడకి నవ్వుతోందని తెలియకుండా ముఖం మీద ఏదో గుడ్డట్టు పెట్టుకుని నవ్వేది ఆవిడ, మింటా అని ఆవిడ.
Minta covered her face and began to laugh. చిన్న చిన్న నవ్వులు సౌండ్ వస్తుంది కదా, అలా నవ్వు వస్తుంటే ఎగతాళిగా నవ్వుతే సౌండ్ వస్తుంది. చిరునవ్వు కాకుండా ఎగతాళిగా ఎవరికైనా నవ్వుతుంటే పక్కున నవ్వేశారంటారు చూడండి. ఏదైనా మనకి అసంభవమైంది జోక్ ఏమైనా వేస్తే సౌండ్ కూడా వచ్చేటట్టు నవ్వుతూ ఉంటాం. చేత ఆ సౌండ్ వస్తే వాడు ఎవరైనా అనుకుంటాడని ఆ గుడ్డ రడ్డు పెట్టుకున్న వీళ్ళు ఆ మిడిల్ స్టార్ బిహేవియర్ ఇక్కడ కొద్ది మాటల్లోనే అలా రాశారు. తర్వాత వేరే మాటలు కూడా రాశారు. తర్వాత అక్కడ ఏప్రిల్ 1932లో ఉన్నాడే 22వ తారీఖున 2 గంటలకి బాబా at 2 p.m. on 22nd April 1932 బాబా went for a walk to the beach after lunch. సముద్రంకి అలా నడిచి ఒక కాలినడకని ఎలా వెళ్ళడాన్ని ఆయన మధ్యాహ్నం 2 గంటలకి భోజనం అయిన తర్వాత వాక్ అని బీచ్ రోడ్డు సముద్రం రోడ్డుకి వెళ్ళారు బాబా. పాయింటింగ్ టు ది ఓషన్, సముద్రం రోడ్డుకి వెళ్ళి ఆ మహాసముద్రానికి వెళుతూ బాబా ఈ విధంగా అన్నారు. బాబా రిమార్క్ టు ది గ్రూప్ ప్రజెంట్, దాంతో ఉన్న గ్రూప్ వాళ్ళందరితో కూడా ఆ సముద్రాన్ని చూపించే విధంగా చెప్పారు. ఐ ఆమ్ లైక్ ది ఓషన్ యు సీ బిఫోర్ యూ. మీరు ఇప్పుడు మీ ఎదురుండా చూసి సముద్రం లాంటి వాడిని, నేను మహాసముద్రం లాంటి వాడిని. సీ అంటే సముద్రం, ఓషన్ అంటే మహాసముద్రం. అది చాలా పెద్ద సముద్రం అన్నమాట. మహాసముద్రం అని చెప్తూ ఉంటాం, దాన్ని ఓషన్ అంటాం. మనం చిన్న సముద్రం అయితే సీ అంటారు, ఎస్సీఏసీ అని. అంచేత ఐఆమ్ లైక్ ది ఓషన్ యూ సీ బిఫోర్, మీ ఎదురుండా కనిపించేటటువంటి మహాసముద్రం ఏదైతే ఉందో అలాంటి వాడిని నేను. అంచేత ఆల్వేజ్ రెడీ టు రిసీవ్ ఎనీథింగ్. అంత మహాసముద్రం లాంటి వాడిని కాబట్టి ఆ సముద్రం దేనైనా స్వీకరిస్తుంది. అంచేత మీరు నాకు ఏదైనా అర్పించడానికి సిద్ధంగా ఉండండి. మీలో ఉన్న చెడు మంచితనం కూడా, మీలో ఉన్న చెడు గుణాలు నాకు అర్పించేయండి, అలాగే మీలో ఉన్న చెడును మంచిని కూడా నాకు అర్పించేయండి అని చెప్తున్నారు ఇక్కడ. ఏదైనా నేను భరిస్తాను, నేను అన్నీ భరిస్తుందా. ఆ సముద్రం ఎలా అయితే కలుషితమైన అన్నింటినీ భరిస్తుందో, ఎంత కలుషితమైందైనా కూడా అది కలుషితం అవ్వదు మహాసముద్రం. అంచేత అన్నీ భరిస్తుంది, భరిస్తున్న పైగా ఈడ్చుకుంటుంది. అలాగే భగవంతుడు కూడా మనలో ఉండే మన అందరినీ భరిస్తున్నాడు. ఆయన మానవాళ్ళందరూ కూడా మరి మహాపుణ్యాత్ములు కాదు, పాపాత్ములు ఉన్నారు. ఆ పాపాత్ముల యొక్క పాపాన్ని ఆయన భరిస్తూ ఉంటాడు. ఆయన చూసి కూడా ఏమనకుండా దయతో ఉండిపోతాడు. వాడు పాపాత్ముడని తెలుసు కూడా. ఇక్కడ ప్రతిష్టాషి మెరిట్ స్టార్ తేడాగా ప్రవర్తిస్తున్నా కూడా వాడిని కూడా భరించారు. అంచేత మీరు మీ దగ్గర ఉన్నన్నీ కూడా నాకు అర్పించేయండి. ఆల్వేజ్ రెడీ టు రిసీవ్ ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్. అంచేత మంచి కానీ చెడు కానీ దానికి రెడీగా ఉండండి. ఆర్ ఎనీ వన్ హెల్దీ ఆర్ సిక్, నేను ఎవరినైనా స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. ఎవరిని హెల్దీ ఆరోగ్యవంతుడు కానీ జబ్బుతో ఉన్న మనిషిని కానీ. సెయింట్ ఆర్ సిన్నర్, సెయింట్ అంటే పుణ్యాత్ముడైన మానవుడు, మంచి పుణ్యం చేసుకున్న మానవుడు. ఋషులు మునులు యోగులు అంటారు. ఋషులు మునులు యోగులు అని సెయింట్స్ అంటారు. వాడిని కానీ సిన్నర్ అంటే పాపిష్టాన్ని నేను రిసీవ్ చేసుకుంటాను, రెడీగా ఉంటాను రిసీవ్ చేసుకుందుకు. అలాగే ఈ పాపం చేసినవాడిని పుణ్యాత్ముడిని కూడా ఇద్దరిని కూడా సమంగా నేను రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను మహాసముద్రం లాంటి వాడిని కాబట్టి. ఐ కెన్ అబ్జర్వ్ ఎనీథింగ్, నేను దేన్నైనా నాలో ఉంచుకోగలను. అబ్జర్వ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, నేను సర్వం ఈ సృష్టిలో ఉన్న అంతని కూడా చెడు మంచి అని విచక్షణ లేకుండా ఒక మహాసముద్రం ఎలా అయితే పాలని స్వీకరిస్తుంది, విషాన్ని కూడా స్వీకరిస్తుంది. ఆ మహాసముద్రంలో విషం పోస్తే అదంతా విషం అయిపోతుంది. అంత పెద్ద సముద్రంలో కొంచెం బిందుడి విషం వేసినా కూడా విషం దానికి ఏమీ ఎక్కదు, అందులో కరిగిపోతుంది అంతే. అలాగనమాట. అలా పాలు పోసినా కూడా అది పాల సముద్రం అయిపోదు. మనం కొంచెం పాలుగా సముద్రంలో పోసినంత మాత్రాన పాల సముద్రం అయిపోతుంది, అది అవ్వదు. అలాగా అటు పాలు పోసినా విషం పోసినా దాంట్లో ఏం మార్పు రాదు. మహాసముద్రంలాగే ఉంటుంది ఆ నీరు. అది చెప్తున్నారు ఉపమానం.
అలాగే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అందరినీ స్వీకరిస్తాను, నేను అందరినీ సమంగా స్వీకరిస్తాను, మీరంతా నాకు బాధాక్రాంతులు అయిపోండి అని. ఐ కెన్ అబ్జర్వ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, సో డెడికేట్ ఎవ్రీథింగ్ టు మీ, ఆల్ యువర్ యాక్షన్స్, మీ పనులన్నీ కూడా నాకు అర్పణ చేసుకోండి. ఏం యాక్షన్స్? గుడ్ యాక్షన్స్, మంచి పనులు కానీ, బ్యాడ్ యాక్షన్స్, చెడ్డ పనులు కానీ. మీరు నిత్యం పొద్దున్న లేచిన మళ్ళీ నిద్రపోయే వరకు చేసి మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ నాకు అర్పణ చేసుకోండి. ఆల్ యువర్ థాట్స్, మీ ఆలోచనలన్నీ కూడా నాకు అర్పించేయండి. ఆల్ అండ్ ఎవ్రీథింగ్, మీ దగ్గర ఉన్న సర్వము నాకు అర్పించుకోండి. ప్రతిదీ కూడా సర్వం అంటే మీ గుణాలు కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు కానీ కూడా ఎవ్రీథింగ్ అన్నారు. మీ దగ్గర ఉన్న వస్తువులు కానీ అన్నీ కూడా నాకు అర్పించేయండి. లే దెమ్ ఎట్ మై ఫీట్, అవన్నీ కూడా నా పాదాల దగ్గర వదిలేయండి, మా పాదాల దగ్గర వదులుకోండి. మీరు చేత మనకి ఏమైనా కోపం ఉంటే ఆ కోపం కూడా ఆయనకి నమస్కారం పెడుతున్నప్పుడు పాదాలను చెప్పేయండి, నమస్కారం పెడుతున్న ఫీలింగ్ తోటి ఆ చెడు గుణాలు కూడా ఆయనకి అర్పించేయాలి మనం. అప్పుడు మనలో ఉన్న చెడు గుణాలు కూడా పోతాయి. అరిషడ్ వర్గాలను ఉన్నాయి, అందులో కొన్ని ఏదో ఒకటైనా కూడా ఆయనకి అర్పించేయాలి. అర్పించిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఆచరించకూడదు, దుల్లో వేస్తే అలా మళ్ళీ చేయకూడదు. అలాగే ఆయన పాదాల దగ్గర ఈ రోజు మొదలుకొని నేను కోపాన్ని ఎవరి దగ్గర ప్రదర్శించను, నా కోపాన్ని నీ కాళ్ళ దగ్గర అర్పించేస్తున్నాను అని చెప్పి ఒకసారి అర్పించేసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు, మళ్ళీ కోపం రాకుండా. కోపం వచ్చినా కూడా తట్టుకునేటట్టు మనకి తోడ్పడతాడు కూడా. లేదేం ఎట్ మై ఫీట్ అండ్ బీ ఫ్రీ, అవన్నీ సర్వార్పణ చేసేసి నాకు మీరు స్వేచ్ఛను పొందండి. వాటి వల్ల బంధనాలు ఉన్నాయి, మీకు ఆ బంధనాల నుంచి విముక్తులై స్వేచ్ఛను పొందండి అని చెప్పి ఇంకా చాలా పెద్ద డిస్కోర్స్ ఇచ్చారు. ఈ సమయాన్ని బట్టి నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పి మిగిలిన వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఈ డిస్కోర్స్ని కంటిన్యూ చేసుకుందాం. చేత ఈ అవకాశం ఇచ్చిన మెహర్ బాబాకి, అవతార్ మెహర్ బాబాకి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈవేళకి మీ దగ్గర సెలవు తీసుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మనకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. జై బాబా. చాలా మంచి విషయాలు చక్కగా 2 విషయాలు బాబా. ఇప్పుడు చిన్న సంకీర్తనలు పాడుకుందాము. ఒక 2 చరణాలు పాడి బాబా. శేషరత్న గారు జై బాబా అండి. జై బాబా వినిపిస్తుందండి నాగమణి గారు? వినిపిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు, నీ మాటనే నేను చెప్పాలని, నీ పాటనే నేను పాడాలని, నీ మాటనే నేను చెప్పాలని, నీ పాటనే నేను పాడాలని, నీ సేవలోనే తరించాలని, నీ సేవలోనే తరించాలని, నీ పాదముల చెంత వరగాలని, ఆశీర్వదించు ఆశీర్వదించు, నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని, నీ ప్రేమలో నేను మునగాలని, నీ ప్రేమలో నేను మునగాలని, నీ కోసమే నేను బ్రతకాలని, ఆశీర్వదించు ఆశీర్వదించు, నాలోని అహమంత అణగాలని, నీ ప్రేమయే నాలో పెరగాలని, నాలోని అహమంత అణగాలని, నీ ప్రేమయే
పెరగాలని 10 మందికి పంచి పెట్టాలని 10 మందికి పంచి పెట్టాలని ఆ ఆనందమే నేను పొందాలని ఆ ఆనందమే నేను పొందాలని ఆశీర్వదించు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై మెహర్ బాబా. శేషరత్నం గారు జై బాబా. చాలా మంచి పాట చక్కగా పాడి వినిపించారు. మీరు జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. రమణమ్మ అంటే ఎవరో పాడండి. తర్వాత మమత గారు మీరు రెడీ. జై బాబా అండి పాడుతున్నారు. అరుణ గారు రెడీ. జై జై బాబా. బాబా అండి. అంటే లో వాయిస్ వస్తుందండి. దగ్గర మీరు పెట్టుకుంటారండి. దగ్గర పెట్టుకుంటారు. मेहर मेहर रटते रटते మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారేమో. ఏంటండి? హలో, హెడ్ ఫోన్స్ తీసేసేయండి ఆంటీ, అస్సలు వినిపించడం లేదు. ఇంకా బాగా దగ్గరగా రమణమ్మ అంటే హెడ్ ఫోన్స్ తీసేసేయండి. జై బాబా. జై బాబా. లేకపోతే మైక్ అన్న దగ్గర పెట్టుకోండి, అస్సలు వినిపించదు. ఒక్క నిమిషం ఎవరికైనా ఇవ్వండి, లోపల మరో ఫోన్ మారుస్తాను. జై బాబా. జై బాబా వినపడుతుందండి? పాడండి అంక. लेना मेहर का नाम रे मीठा मेहर नाम ऐसा कोई महान नहीं जिंदगी में काम लेना मेहर का नाम रे मीठा मेहर का नाम यह श्वास आते जाते ही कहना मेहर मेहर हर काम आप से वो कहते मेहर मेहर पाओ मेहर का धाम ले पाओ मेहर का धाम रे लेते मेहर का नाम लेना मेहर का नाम रे मीठा मेहर का नाम ये नाम तुमको देगा आनंद की लहर सुख को बहावे पल पल कहते मेहर मेहर लगता न कोई दाम रे कहना मेहर का नाम लेना मेहर का नाम रे मीठा मेहर का नाम झगड़े फसद स्वार्थ के कारण पनपते झगड़े फसद स्वार्थ के कारण पनपते इंसान को इंसान का दुश्मन बनाते हैं कर लो सभी से प्यार रे मेहर की तुमको आन लेना मेहर का नाम रे मीठा मेहर का नाम सबको असीम प्रेम से अपनाएंगे मेहर सच ज्ञान मधुसूदन ले आए हैं मेहर कर लो उन्हें प्रणाम रे ये दो हृदय कदा
कर लो उन्हें प्रणाम रे, दे दो हृदय कदा, लेना मिठर का नाम रे, मीठा मेहर का नाम। ऐसा कोई महान नहीं जिंदगी में का, लेना मेहर का नाम रे, मीठा मेहर का नाम। జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అందరికీ. జై బాబా అంకుల్, జై బాబా. మంచి సంకీర్తన చక్కగా పాటించారు. జై బాబా. అరుణ గారు జై బాబా అండి. జై బాబా. జై బాబా. టైం అయింది కదమ్మా, ఎవరికైనా ప్రేయర్ ఇచ్చేసి. అందుకే ఒక్కొక్క నిమిషము నామం చేద్దామా. దిగిపోయినారు కదా, నామం చేస్తారా అందరూ ఒక్కొక్క నిమిషం చేస్తారా నామము. ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా की जय। ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా की जय। ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా की जय। ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మనీ నీకు జై బాబా. జై బాబా. చక్కగా నామం చేశారండి. జై బాబా. శ్రీనన్నయ్య జై బాబా. ఒక్క నిమిషం నామం చేయండి. తర్వాత సత్యవాణి గారు ఒక నిమిషం చేయండి. బాలాజ్ గారు ఒక నిమిషం. జై బాబా. శ్రీనన్నయ్య జై బాబా. ఒక్క నిమిషం. ఓం పరబ్రహ్మ పరమాత్మ अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. సత్యవాణి గారు మీరు కూడా జై బాబా. అన్నయ్య జై బాబా. చక్కగా నామం చేశారని జై బాబా. సత్యవాణి గారు మీరు ఒక నిమిషం చేయండి. బాలరాజ్ గారు మీరు ఒక నిమిషం చేయండి. లలిత కుమారి గారు మీరు ప్రేయర్ చేయండి. జయశ్రీ గారు మీరు హారతి ఇస్తారు. జై బాబా. సత్యవాణి గారు జై బాబా అండి. ఎవరు అన్మ్యూట్ అయితే వారు. బాలరాజ్ గారు జై బాబా అండి. ఒక నిమిషం చేయండి. బాలరాజ్ గారు జై బాబా. సత్యవాణి గారు జై బాబా. బాలరాజ్ గారు జై బాబా అండి. సత్యవాణి గారు జై. లలిత కుమారి గారు జై బాబా. మీరు ప్రేయర్ చేయండి. अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటనూ కలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు.
నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు ప్రాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజద, అహురు మజ్ద, ప్రీతముడవైన భగవంతుడవు. నీవు ఈజద్దనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదా, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి యగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనో ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపారదయానిధి యగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మా అందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయుము. ప్రీతం మెహర్ బాబా, మమ్మల్నందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యములో సంపూర్ణముగా, హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరములో తేలినట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహం అనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరము నరనరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయము సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయుటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీయందు విధేయతకును, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోష పెట్టుటకు మాకు అర్హత కలిగినట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. లలిత్ కుమార్ గారు చక్కగా ప్రేయర్స్ బాబా మాకు వినిపింపజేశారు. జై బాబా అండి. ఇప్పుడు ఒక నిమిషం మన ముద్దుని మధ్యలో కలుచుకుని ప్రార్థించుకుందాం. తర్వాత జయశ్రీ గారు బాబా వారికి ఆరాధిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय बाबा అందరికి. జయశ్రీ గారు బాబా जय बाबा। अवतार मेहर बाबा की जय। हारती दिगनु मेहर बाबा, हारती दिगनु माँ, हारती दिगनु मेहर बाबा,
హారతిదిగొనుమా మనసులా హారతిదిగొనుమా కలవు నీవు కనలేము మేము కాంచవా మెహరు బాబా నీ పరీక్షల ఆరడిని ఆపి ఆదుకో మెహరు బాబా కలవు నీవు కనలేము మేము కాంచవా మెహరు బాబా నీ పరీక్షల ఆరడిని ఆపి ఆదుకో మెహరు బాబా అదను చూసి వ్యధను మాపు అదను చూసి వ్యధను మాపు మెహరు శ్రీ మెహరు బాబా హారతిదిగొను మెహరు బాబా హారతిదిగొనుమా మనసులా హారతిదిగొనుమా ప్రేమ నిండిన హృదయముతో నిను వేడని మెహరు బాబా పరవశించిన గానముతో నిను పిలువని మెహరు బాబా ప్రేమ నిండిన హృదయముతో నిను వేడని మెహరు బాబా పరవశించిన గానముతో నిను పిలువని మెహరు బాబా మెహరు నీవే ప్రాణమనుచు మెహరు నీవే ప్రాణమనుచు బ్రతుకని మెహరు బాబా నిన్ను వెతకని మెహరు బాబా హారతిదిగొను మెహరు బాబా హారతిదిగొనుమా మనసులా హారతిదిగొనుమా మెహరు మెహరను స్మరణముతో మా తలపులే పండిపోని మెహరు బాబాను శబ్దముతో మా వీణులే నిండిపోని మెహరు మెహరను స్మరణముతో మా తలపులే పండిపోని మెహరు బాబాను శబ్దముతో మా వీణులే నిండిపోని శ్వాస కూడా స్మరణతోనే శ్వాస కూడా స్మరణతోనే దివ్యమై ఆగిపోని హారతిదిగొను మెహరు బాబా హారతిదిగొనుమా హారతిదిగొను మెహరు బాబా హారతిదిగొనుమా మనసులా హారతిదిగొనుమా మనసులా హారతిదిగొనుమా మనసులా హారతిదిగొనుమా అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి నాగమణి గారు జై బాబా అండి జయశ్రీ గారు చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు మీకు జై బాబా ఈరోజు అందరితోటి బాబా వారు చాలా చక్కగా చేయించుకున్నారు తన కార్యక్రమాన్ని ఈరోజు పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమాశక్తులు కలగజేయాలని కోరుకుంటున్నాము అలానే ఈరోజు మన్సారి గారి గురించి కూడా ఈరోజు బాబాలో జాయిన్ అయ్యే రోజు జై బాబా అది కూడా పంచుకున్నాము అందరికీ పాల్గొన్న వారందరికీ పేరు పేరిన జై బాబా అండి రేపు మరి 4:30కి
అందరూ కలిసి ఉన్నాము. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా.